జస్ప్రీత్ బుమ్రా, జస్ప్రీత్ బుమ్రా. ఇండియా టెస్ట్ టీంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది ఈ పేరు. ఎందుకంటే ఇతను లేకపోతే మిగతా బౌలర్లు కూడా ఖచ్చితంగా చేతులెత్తేస్తారు. పని భారం దృష్ట్యా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తుంది. లార్డ్స్‌లో జూలై 10 నుంచి జరిగే మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడని సమాచారం. తొలి టెస్టులో ఈ బుమ్రా ఏకంగా 44 ఓవర్ల బౌలింగ్ అయితే వేశాడు. దీంతో అతడిపై పనిభారం పెరిగిపోయిందని మేనేజ్మెంట్ కూడా భావిస్తుందంట. అందుకే జూలై 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ నుంచి అతడికి విశ్రాంతి ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది టీమిండియా. అయితే జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు భారత్ జట్టుకు గట్టి షాక్ తగిలేలా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ పర్యటనలో కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడతాడని ముందే చెప్పి నా జస్ప్రీత్ బుమ్రా జూలై 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తుంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేసుకుంది. అందుకే తొలి టెస్టులో ఓడిపోయినా అతడి విషయంలో రిస్క్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 44 ఓవర్ల బౌలింగ్ అయితే చేశాడు. అది అతడిపై అదనపు భారం పడేలా చేసిందని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో అతనికి రెండో టెస్టులో విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టులో బరిలోకి దించాలని ఆలోచిస్తుంది. నిజానికి తొలి టెస్టుకి రెండో టెస్టుకి మధ్య 8 రోజుల గ్యాప్ అయితే ఉండటంతో బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడని అంతా భావించారు. కానీ తొలి టెస్టులో బుమ్రాపై పడిన అదనపు భారం కారణంగా ప్రణాళికలు మారాయని సమాచారం అయితే తెలుస్తుంది. అయితే అన్ని పరిశీలించిన బుమ్రా మూడో టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మూడో టెస్ట్ లార్డ్స్లో జరుగుతుంది. ఇక్కడ ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. బుమ్రా కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదని చెప్పుకోవచ్చు. ఇక రెండో టెస్ట్ నుంచి ముగిసిన 4 రోజుల్లోనే మూడో టెస్ట్ అయితే ప్రారంభం అవుతుంది. అంటే జూలై 10 నుంచి ఈ మూడో టెస్ట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. తొలి టెస్టుకు మూడో టెస్టుకు మధ్య బుమ్రాకు 16 రోజుల విరామం దొరుకుతుంది. దీంతో తిరిగి అతడు పూర్తిగా సన్నద్ధం అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మిగతా 2 టెస్టుల్లో ఒక దాంట్లో అయితే జస్ప్రీత్ బుమ్రాని ఆడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా దూరం అయితే రెండో టెస్టుకి అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గానీ డెబ్యూ అయితే హర్షదీప్ సింగ్ చేసే ఛాన్సెస్ సెకండ్ టెస్టులో కనబడుతున్నాయి. ఇక మహమ్మద్ సిరాజే భారత పేస్ విభాగాన్ని నాయకత్వం వహిస్తూ నడిపిస్తాడు. ఇక తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్లు పడగొట్టిన విషయం మీకు తెలిసిందే. అయితే తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియాకి బుమ్రా కూడా లేకపోవడం పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు సెకండ్ టెస్ట్ గాను. అయితే భారత్తో జరిగే రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ క్రికెట్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మనకి బుమ్రా లేకపోవడం బ్యాడ్ న్యూస్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా గుడ్ న్యూస్ గా ఇది చెప్పుకోవచ్చు. ఫిట్నెస్ సమస్యలతో సుమారు 4 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ కు దూరమైన ఆ జట్టు పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి అయితే వచ్చేశాడు. ఈ మేరకు భారత్తో రెండో టెస్ట్ కోసం ఎంపిక చేసిన జట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం అయితే ప్రకటించింది. ఇందులో జోఫ్రా ఆర్చర్కు చోటు కల్పించింది. ఇప్పటికే ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో గాను 1-0తో ఆధిక్యంలో నిలిచింది ఇంగ్లాండ్. జూలై 2 నుంచి రెండో టెస్ట్ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ టెస్ట్ జట్టులోకి అయితే వచ్చేశాడు. భారత్తో ఎడ్జిస్ బాస్టన్ వేదికగా జరిగే జూలై 2 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ఆడేందుకు కూడా సిద్ధమైపోయాడు. ఈ మేరకు రెండో టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో జోఫ్రా ఆర్చర్ చోటు సంపాదించుకున్నాడు. గాయం కారణంగా కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ఈ పేస్ బౌలర్ ఇటీవలే కౌంటీ క్రికెట్ ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. తాజాగా భారత్తో సిరీస్ కి అయితే అతను ఎంపిక అయిపోయాడని చెప్పుకోవచ్చు. అయితే జోఫ్రా ఆర్చర్ తన కెరీర్ లో ఎక్కువగా గాయాలతో ఇబ్బంది పడ్డాడు. అతడు చివరిగా 2021లో టెస్ట్ క్రికెట్ అంటే ఆడాడు. అంటే సుమారు 4 ఏళ్ల విరామం తర్వాత అతడు మళ్ళీ వైట్ జెర్సీ అయితే ధరించనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా అయితే ప్రకటించేసింది. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే గతంతో పోలిస్తే ఆ జట్టు పేస్ బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపించింది. స్టువర్ట్ బార్డ్ అలాగే జేమ్స్ ఆండర్సన్ లేక కల తప్పినట్లు కనిపించింది. తాజాగా జోఫ్రా ఆర్చర్ రాకతో ఆ జట్టు పేస్ బౌలింగ్ యూనిట్ పటిష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా నిర్దేశించిన 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించేసింది. ఈ క్రమంలోనే ఆత్మవిశ్వాసంతో రెండో టెస్టుకు సిద్ధమైంది అని చెప్పుకోవచ్చు. జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో అయితే నిలిచింది. అయితే ఓవరాల్ గా నా ఒపీనియన్ అయితే టీమిండియాకి జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం పెద్ద దెబ్బే అయినప్పటికీ హర్షదీప్ సింగ్ బౌలింగ్ తంత్రం బాగుంటుంది కాబట్టి ఇది కూడా కొంతవరకు ప్లస్ పాయింట్ గా మాట్లాడుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా సెకండ్ టెస్ట్ లో ఖచ్చితంగా టీమిండియా ఫేవరెట్ అయితే నేనని భావిస్తున్నా. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి.
అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.